దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభువు కొరకు మనము ఎంత పనైనా సరే, ఎంతటి పనికైనా సరే సిద్ధము కలిగి మనం జీవించాలి. దేవుని కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉండాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ దినాల్లో ఆదిమ అపోస్తులు వారు వాక్యాన్ని బోధిస్తున్నారు, అలాగే ఇతర పరిచర్లు కూడా చేస్తుంటే వారు అంటున్నారు, ఇదిగో మేము వాక్యము బోధించటము, మీకు పరిచర్య అంటే భోజనాలు కూడా పెట్టటము మాకు చాలా కష్టమైపోతుంది. ఇదిగో అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో చూసుకుంటే, ఎందుకనంటే ఆ దినాల్లో శిష్యుల సంఖ్య విస్తరిస్తుందన్నమాట. అనుదిన పరిచర్యలో చూడండి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనం ఎప్పుడైతే సత్యమైనటువంటి వాక్యాన్ని మనము వెదజల్లుతామో విస్తరిస్తారు, విశ్వాసులు పెరుగుతారు. సత్యమైనటువంటి వాక్యాన్ని మనం బోధించినప్పుడు ఇదిగో అప్పుడు వీరు అంటున్నారు, మాకు ఇట్లాగైతే కుదరదు. అందుకని చూడండి, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ, 6వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి. చూడండి, వీరేమన్నారంటే ధనవంతుల్ని, బలవంతుల్ని, మంచి పేరున్న వాళ్ళని, ఈ లోకంలో మంచి ఘనత ఉన్నటువంటి వారిని మీరు ఏరుకుని ఎన్నుకోండి అని అనలేదు. వీరు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, సహోదరులారా ఆత్మతోనూ. ఈ లోకంలో మనం చూసుకున్నట్టయితే సంఘంలో సంఘ పెద్ద ఉండాలంటే వాడు అధికారి అయి ఉండాలంటే వాడు ధనవంతుడై ఉండాలి, గొప్పవాడై ఉండాలి, లేకపోతే జ్ఞానవంతుడై ఉండాలి. ఈ లోకానుసారంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎలాగ ఉండాలంట, ఆత్మతోనూ జ్ఞానముతోనూ. దేవుని యొక్క జ్ఞానముతో నిండి ఉండాలి, ఆత్మతో నిండి ఉండాలి. మంచి పేరు పొందినటువంటి 7 ఇదిగో మనుషులు మీరు ఏర్పాటు చేసుకోండి అని అన్నప్పుడు, మేము వారికి ఈ పనికి నియమితం అన్నప్పుడు, ఇదిగో అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఎప్పుడైతే శిష్యులు ఈ మాటలు చెప్పారో అపోస్తులు, అప్పుడు ఈ మాటలన్నీ కూడా వారికి నచ్చినవి. వారికి జనసమూహంతటికి ఇష్టమైనదిన వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడైనా. చూడండి, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనేటువంటి 7 ఎన్నుకున్నారు. అందులో మొట్టమొదటి వాడు స్టెఫను. చూడండి, స్టెఫను గురించి నేను మీకు చెప్పాలని చాలా ఆశ కలిగి ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో. ఎందుకనంటే స్టెఫను చూసుకున్నట్లయితే స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే. ఎందుకు? దేవుని యొక్క వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించినమాట. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. ఇదిగో ఆ విస్తరించినటువంటి శిష్యుల్లో ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ మంచి పేరున్నటువంటి సేవకుడు, సువార్తికుడైనటువంటి ఇదిగో స్టెఫను ఉన్నాడు. దేవుని యొక్క కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. చూస్తారా, దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, దేవునిలో ఆత్మతో నిండి ఉంటామో అటువంటి వారిని ఎన్నుకోవాలి. సంఘములో పేరున్న వారిని, గొప్పవారిని, ధనవంతులను కాదు ఎన్నుకుంటాం మనం. ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ దేవుని యొక్క జ్ఞానముతోనూ మంచి పేరు సంఘములో ఆత్మానుసారంగా స్టెఫన్ను ఎన్నుకున్నారు. అయితే అప్పుడు లిబర్తీలు అనబడిన సమాజంలోను, కురేనీల సమాజంలోను, అలెగ్జాంద్రుల సమాజంలోను, కిలికీల నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు స్టెఫనుతో తర్కించిరి. కానీ మాటల యందును అతడు అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మనంతా వారు ఎదిరించలేకపోయారు. ఎందుకు? స్టెఫన్ యొక్క ఆ హృదయంలో ఏ ఆత్మ ఉన్నది? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. ఎదిరించలేకపోయారు. అవును కదా, నువ్వు మనుషులు ఎదిరించవచ్చు, మనుషులు కొట్టవచ్చు, తిట్టవచ్చు, నిందలు మాపవచ్చు, కానీ పరిశుద్ధాత్మను మాత్రం నువ్వేం చేయలేవు. పరిశుద్ధాత్మను కనుక నువ్వు నిందించినట్లయితే, దూషించినట్లయితే నీకు క్షమాపణ ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో అయితే
అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిలేకపోయారు. అప్పుడు వారు ఇదిగో వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషుల్ని కుదుర్చుకున్నారు వీళ్ళు. అబద్ధ సాక్ష్యాల్ని కుదుర్చుకుని వారు ఏమంటున్నారంటే, ప్రజల పెద్దలు శాస్త్రులు రేపు అతని మీదకు వచ్చి అతను పట్టుకుని మహాసభ ఎద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులు నిలవబెట్టిరి. ఇదిగో ఈ మనుషుడు పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రములకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములు మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడు. ఎన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పినా సరే, ఎన్ని నిందలు మోపినా సరే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. వారందరూ కూడా స్టెఫను ముఖం వైపు తేరి చూస్తే దేవదూత ముఖం వలె కనబడ్డాడంట. ఎంత గొప్ప భాగ్యం అండి. ఎందుకనంటే స్టెఫన్ని ఏదో ఊరకనే ఎన్నుకోలేదు, వీరు ఊరకనే అభిషేకించలేదు. ఆత్మతో నిండుకున్నటువంటి వాడు, దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి వాడు, మంచి పేరు పొందుకున్నటువంటి వాడు. అయితే ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనని అడిగినప్పుడు స్టెఫన్ గారు ఈ మాటలన్నీ అన్నాడు. ఇదిగో స్టెఫన్ చెప్పింది ఏమనుక, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాముని దేవుడు ఇదిగో నీ దేశం నుండి నీ సొంత ఊరు నుంచి నువ్వు లేచి నేను చూపించబోయే దేశంలోకి నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు అబ్రహాము గారు ఏది కూడా ఆలోచించకుండా వెళ్ళాడు. ఇవన్నీ కూడా చెప్పుకుని వస్తున్నాడు. అయితే మరియు దేవుడు ఏ జనమునకు వారి దాసులయ్యిందిరో ఆ జనము నేను విమర్శన చేయదునని, ఆ తర్వాత వారు వచ్చి చోటు నన్ను సేవించునని చెప్పిన, మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించును. అతడు ఇస్సాకును కని, అబ్రహాము గారు ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేశారు. ఇదిగో ఆ గోత్రకర్తలు అందరూనంట ఎవరి మీద? యోసేపు మీద మత్సరపడిరి. కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయ్యును జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించిన ఫరో ఐగుప్తునకు తన ఇంటికి అతన్ని అధిపతిగా నియమించెను. ఈ విధంగా యోసేపుని ఏ విధంగా అయితే దేవుడు ఆస్వాదించాడో, శ్రమలు వచ్చినప్పటికి కూడా, ఆహారం లేనప్పుడు మరి కానాను దేశం నుంచి యాకోబు గారు వారందరూ కూడా 75 మందితోటి వచ్చాడు. దేవుడు వారిని ఆస్వాదించాడు. ఇదిగో దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఏమవుతున్నారు? ఐగుప్తులో విస్తరిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. తొదక యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తునికి ఎలా నిర్మించెను. ఇవన్నీ కూడా అదే సమయంలో యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడో. యోసేపు జన్మించాడు. ఇదిగో అతడు బయట 3 నెలలు అయితే పెంచబడ్డాడు తండ్రి అంట. మరి అంతటా అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తుల సకల విద్యలను అన్నీ కూడా మరి ఆ ఐగుప్తులోనే ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు తన సహోదరుని రక్షించినప్పుడు మరి ఆ ఐగుప్తుని చంపేస్తాడు. మరుసటి రోజు ఇద్దరు అన్నదమ్ములు కూడా కొట్టుకుంటుంటే, అయ్యో ఎందుకు మీరు కొట్టుకున్నారంటే, ఇదిగో ఐగుప్తు వల్ల మమ్మల్ని కూడా చంపేస్తా ఉన్నప్పుడు పారిపోతాడు. తన మామ మిద్యానుడైనటువంటి మామ ఇత్రో దగ్గరికి వెళ్ళిపోతాడు. 40 సంవత్సరములు గొర్రెలను కాచుకుంటాడు. ఆ సమయంలో దేవుడు నిజంగా ఇదిగో మోషేతో దేవుడు ఆ యొక్క పొద నుండి అగ్నిజ్వాల నుండి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీ పితరుల దేవుడును, అబ్రాహాము ఇస్సాకు దేవుడును అని ప్రభువు వాక్కు వినబడిన కనుక మోషే వణికి నిదానించి చూచుకు తెగింపలేదు. ఇదిగో నీవు నీ చెప్పులు తీసి నువ్వు నిలబడు, ఎందుకంటే నువ్వు నిలబడు స్థలము పరిశుద్ధమైన స్థలము అని ఇవన్నీ కూడా తీసుకుని మాట్లాడుకుంటూ వస్తున్నాడు స్టెఫను. ఎర్ర సముద్రాన్ని, అలాగే 40 ఏండ్లు అరణ్యంలో మహత్కారములు సూచక్రియలు చేసినటువంటి దేవుణ్ణి ఈ ప్రజలు మర్చిపోయారే. అహరోనుని తొందరపెట్టి దూడను చేపించి, ఇదిగో దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించినట్టు దేవుడు ఈ దేవుడని వారు మొక్కుకున్నారు. ఎప్పుడైతే మరి సీనాయి పర్వతం మీదకి మోషే గారు వెళ్ళారో ఈ సమయంలోనే వీరు ఈ కార్యములు చేశారు.
వీరు అరణ్యంలో 40 ఏండ్లు బలు పశువులను అరణ్యములు నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మేలుకు గుడారమును రంఫోను దేవత యొక్క నక్షత్రమును మోసుకుని పోతిరే. ఇదిగో గనుక బబులోను ఆవలికి మిమ్మల్ని కొనిపోదును. ఈ విధంగా ఇవన్నీ కూడా చేసుకుని వస్తుంటే ఇదిగో యాకోబు యొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను. అయితే సొలొమోను యెహోవా కొరకు ఆయన కొరకు మందిరం కట్టించును. మనం కట్టించిన మందిరములు దేవునికి ఏ పాటివి? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయనకి ఈ మందిరాలు ఆయనకి సరిపోతాయా అని ఇవన్నీ చెప్పుకుంటూ స్టెఫను, మస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరిచిన వాళ్ళలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలో ఎవరిని హింసింపక మానలేదు, మీరును కూడా అదే విధంగా ఉన్నారు అని అన్నప్పుడు ఇదిగో దేవదూతల ద్వారా నింపిపడిన ధర్మశాస్త్రం మీరు పొందితురు కానీ దాన్ని గైకొనలేదని చెప్పినప్పుడు వారందరూ కూడా కోపముతో, వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికి, ఇదిగో అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచాడు. స్టెఫను ఆకాశము తెరబడుట, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచున్నానని చెప్పెను. ఎప్పుడైతే ఇవన్నీ కూడా చెప్పుకొని వచ్చాడో పరిశుద్ధాత్మతో నిండి ఉన్నటువంటి స్టెఫను, వారందరూ కూడా అతని మీద పడి ఊరి అవతలకు తీసుకెళ్ళిపోయి దొమ్మిగా అతని మీద పడిపోయి రాళ్ళతో కొట్టి చంపారు. ఆ క్షణంలో కూడా స్టెఫను ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్ళతో కొట్టిరి. ఆ సమయంలో కూడా స్టెఫను మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దము పలికెను. గొప్ప శబ్దంతో పలికాడు. చూసారా ఎన్ని శ్రమలు వచ్చిన, చివరికి చనిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మోకరించాడండి. మనమైతే కొడుతూ ఉంటే మన తలను దాచుకుంటాం, మన శరీర భాగాలు మనం దాచుకుంటాము చేతులు అడ్డు పెట్టుకొని. కానీ స్టెఫన్ అయితే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చనిపోయే క్షణంలో, శ్రమల సమయంలో కూడాని, తండ్రి ఇదిగో ప్రభువా ఈ పాపము వీరి మీద మోపకము అని బిగ్గరగా పలికాడు. అతడు ఆ మాట పలికి నిద్రించాను. సౌలు కూడా అతని చావుకు సమ్మతించాడంట. చూడండి ప్రియ సోదరి సోదరులా, దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో. దేవుని కొరకు నిలబడ్డాడు, ఆత్మతో నిండినటువంటి వాడు, దేవుడు ఎన్నుకున్నటువంటి వాడు, సంఘంలో గొప్ప పరిచర్య చేసినటువంటి స్టెఫను ఎన్నో మహత్కార్యములు చేశాడు. అవి చూసినటువంటి ఇదిగో ఈ యొక్క యూదులు, ఈ పరిసయ్యులు, శాస్త్రులు తట్టుకోలేకపోయారు, అబద్ధ సాక్ష్యం పలికించారు. ఇదిగో స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు. అయినప్పటికీ కూడా చివరి క్షణాల్లో కూడా హతసాక్షి అయిపోయినా సరే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ప్రియ సోదరి సోదరులారా, మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామేమో, ఒక సాక్షిగా మనం ఉండాలి. ఆత్మతో నిండినటువంటి వారిగా, పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారిగా, మంచి పేరు పొందినటువంటి వారిగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. దేవుని కొరకు కనుక, దేవుని పక్షాన మనం నిలబడినట్లయితే ఇదిగో పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు కనుక వారు తేరి చూసినప్పుడు దేవదూత వలె కనబడ్డాడు. మనము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. ఎన్ని శ్రమలు వచ్చినా సరే వాటిని మనం లెక్క చేయకుండా దేవుని కొరకు మనం ప్రయాసపడే వారిగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, స్టెఫను ప్రభా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభా, ఇదిగో తండ్రి స్వార్థకుడిగా నీ సేవలో పరిచర్ల ప్రభా ఎన్నో మహత్కార్యములు చేశాడయ్యా. ఇదిగో తండ్రి నీ యొక్క స్టెఫను ప్రభా ఎదిరించలేకపోయారా, ఆయన యొక్క మాటలనైతే ప్రభా వారు ఎదిరించలేకపోయారయ్యా. ఎందుకంటే నీ ఆత్మతో నిండి ఉన్నాడు, నీ జ్ఞానాన్ని పొందుకున్నాడు ప్రభా. నీ మాటలు ఎంతో శక్తివంతమని అయ్యా. మేము కూడా ఆ విధంగా జీవించడానికి, నీ పక్షాన్ని మేము నిలబడడానికి మాకు సహాయం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తునామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.